వెల్కమ్ టు మన టీవీ న్యూస్. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారు అని స్పష్టం చేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్ని విధాలుగా అండదండలు అందించి పార్టీ పదవుల్లో సముచితమైన స్థానం కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీలో నూతనంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన భాస్కర్ల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కష్టపడే కార్యకర్తలకు పదవుల్లో సముచితమైన స్థానం కల్పించి వారికి తగిన గౌరవాన్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజా శ్రేయస్సు, ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, వారి గెలుపు కోసం నిత్యం పార్టీ కోసం కృషి చేసి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి రుణం తీర్చుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని నూతనంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపికైన భాస్కర్ల చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు నేను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మా కష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కానీ, మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు కానీ మా కష్టాన్ని గుర్తించి దానికి తగ్గ ఫలితం ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చి గౌరవించినారు. టోటల్ ఈ క్రెడిట్ అంతా మా వర్క్ చూసి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. అలాగే సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మా శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటాం ఎల్లప్పుడూ. ఈ రోజు నుంచి దీన్ని మేము పదవిగా భావించకుండా బాధ్యతగా భావించి లోగడ ఎంత డెడికేషన్తో పనిచేసినామో అంతకే 10 ఇంతల డెడికేషన్తో భవిష్యత్తులో కూడా పార్టీ కోసం పనిచేస్తూ మా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటాము. మా బాస్ జయనాగేశ్వరరెడ్డి గారు ఆయన క్షేమం కోసం, మా పార్టీ క్షేమం కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. వెనక్కి తగ్గేది అనేది ఉండదు. అలాగే మా పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది. కొంచెం ముందు వెనక అవుతుంది అయితే. కాబట్టి ఎవరు కూడా అసంతృప్తికి లోను కాకుండా భవిష్యత్తులో కూడా పార్టీకి మనం కాపాడుకుంటూ ముందుకెళ్తే పార్టీతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుంది. రాష్ట్రం బాగుందంటే మన కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగున్నాయంటే మనం బాగుంటాము. కాబట్టి మంచి ప్రభుత్వానికి వ్యక్తిగతంగా మనకి మంచి జరిగినా జరగకపోయినా కానీ మంచి ప్రభుత్వానికి మనకు జరగకపోయినా మన పక్కింటోళ్ళకి జరిగినా కానీ ఆనందపడాలి. అసలు పక్కింటోళ్ళకి జరగకుండా, ఎదురింటోళ్ళకి జరగకుండా, నాకు జరగకుండా ఉండటం కాదు. అందరికీ జరుగుతుంది, మనకి జరుగుతుంది. ఆ ఆశతో ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయి. రాష్ట్రం దేశంలోనే చాలా వెనకబడి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు సార్ పడుతున్న తపనకి మనం అంతా అండదండగా ఉండాలి. వ్యక్తిగతంగా పార్టీకి మనం ఏం చేసామనే కాకుండా పార్టీ కూడా మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించాలి. దాంట్లో భాగంగా రకరకాలుగా చెప్తుంటారు. మన ఎమ్మెల్యే గారు అంటే సరిపోకపోవడమో, మన పార్టీ అంటే సరిపోకపోవడమో, లేకుంటే వాళ్ళకి ఇంకా పదవులు రాలేదని నిరాశకులు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా మన కుటుంబ సభ్యులు మన తల్లిదండ్రుల మీద ఎలాగా అలుగుతారో అలాగే భావిస్తాం తప్ప వేరే విధంగా శత్రుత్వంగా తీసుకోము. అందరినీ కలుపుకొని పోతాము. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మాకు ఇచ్చిన ఈ పదవిని దాన్ని బాధ్యతగా భావించి లోగడ ఏ డెడికేషన్ అయితే పనిచేసినామో అదే డెడికేషన్తో భవిష్యత్తులో కూడా పార్టీకి మంచి ఫలితాలు తీసుకురావడంలో సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. జయనాగేశ్వరరెడ్డి గారికి, పార్టీకి మంచి పేరు తెస్తాము.